నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా నేను చెప్పలేదు, అన్నీ ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్ అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. వచ్చిన 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు, దాంతో ప్రారంభమైంది. నేను వస్తానే దాన్ని 70 చేశాను. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1000 రూపాయలు చేశాను. మళ్ళీ 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు, మేం చేసాం 2000 అంటారు. మీరు చేసింది 2000 కాదు, 2000 నుంచి 5 సంవత్సరాల్లో 250 ఇచ్చి 5 ఏళ్ళు ఇచ్చారు మీరు. నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు 3000 నుంచి 4000 రూపాయలు మీకు చేశాం. ఒక కుటుంబాలు నేను చూశాను, ఇప్పుడే 2 కుటుంబాల దగ్గరికి వెళ్ళాను. ఆ 2 కుటుంబాలు కూడా ఈయన ఎల్లావుల వెంకటేశ్వరరావు, ఆడబిడ్డ పెళ్లి చేశాడు, ఎవరో కాదు, భార్య తమ్ముడో. పెళ్లి చేసి పిల్లలు పుట్టిన తర్వాత ఒక అమ్మాయి మానసికంగా సమస్య వచ్చింది. ఇంకొక అమ్మాయి పుట్టిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ పోయాడో తెలియదు. ఆయన దారి ఆయన చూసుకున్నాడు. ఆ తండ్రి కుటుంబ బాధ్యత తీసుకున్నాడు, ఈయన తీసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని చూసుకోవాలి, వీళ్ళు కూలి పని చేసుకోవాలి, మళ్ళీ వీళ్ళు జీవనోపాధి కలపాలి. అందుకే నేను ఆలోచించింది, ఒకప్పుడు 5 రూపాయలు ఇచ్చేవాడిని దివ్యాంగులకి, అది 3000 చేశాను, మళ్ళా పెంచలేదు. నేను వస్తానే అది 6000 రూపాయలు చేశాను అందరికీ. ఇలాంటి పిల్లలకి, మతి స్థిమితం లేని పిల్లలకి, నడవలేని మంచానికే పరిమితమైన వ్యక్తులకి 15,000 రూపాయలు చేశానంటే అది మానవత. ఒకేసారి 5 రెట్లు పెంచాను. ఇప్పుడు ఆ కుటుంబం ఆ డబ్బులతో జీవించే పరిస్థితికి వచ్చారు. ఇవి ఇంకో పక్క మీరు చూస్తే, ఒక పక్క 4000 ఇచ్చాను, దివ్యాంగులకు 6000 ఇచ్చాం. కొంతమంది డయాలసిస్ చేసుకోవడం, కిడ్నీ సమస్యలు రావడం, కొంతమంది చాలా ఇబ్బందుల్లో లెప్రసీ పేషెంట్లు ఉండడం, ఇవన్నీ వచ్చాయి. వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇచ్చాను. ఇవన్నీ ఇచ్చి ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే దగ్గర 2.5 కుటుంబాలకు ఒక వ్యక్తికి పింఛన్ ఇస్తున్నాం. 1,50,00,000 కుటుంబాలుంటే 64 లక్షల పింఛన్లు ఇస్తున్నామంటే ఆవరేజ్న 2.5 కుటుంబాలకు ఒక పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అది కూడా మీరు ఒకసారి చూస్తే మీ ఆదాయానికంటే సమానంగా ఒకసారి ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. 4,000 అంటే 12 × 4 48,000. మీ ఎకరా సేద్యం చేసి ఎంత వస్తుందో ఆలోచించండి. సంవత్సరం మొత్తం కూలి చేసినంత రాదు. అలాంటి నేను ఆలోచించింది పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ఒక్క కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. భారతదేశంలో ఎక్కడా లేదు.
ఒకప్పుడు బటన్ నొక్కారన్నారు. మీ బటన్లన్నీ నా పింఛన్తో సమానం అని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే నెలకు 2,722 కోట్ల రూపాయలు మీ ఇండ్లకు వస్తుంది నెల నెల అన్ని గ్రామాల్లో. కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు, ఏదో కూలి పనులకో బంధువుల ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ నెల నెలా పింఛన్ కోసం రావాలి. రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు. అందుకే నేను ఆలోచించాను, అలాంటి వారికి ఒక నెల రాకపోతే 2వ నెల తీసుకోండి, 2 నెలలు రాకపోతే 3వ నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను. ఈరోజు మీరు చూసినప్పుడు దగ్గర 2 నెలలు తీసుకున్న వాళ్ళు 93,324 మంది ఉన్నారు. నేను మిగలబెట్టుకోవాలంటే 76 కోట్లు మిగులుతుంది నెలకి. కాదు, పేదవాడికి అండగా ఉండాలని అదనంగా 76 కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ళ పట్ల అభిమానం. ఇంకో పక్కన మీరు చూస్తే 3 నెలలు తీసుకుని 16,000 ఉన్నారు, వాడుకో 14 కోట్లు ఇస్తున్నాం. వీళ్ళు కాకుండా భార్య భర్త ఉంటారు, భర్తకు పింఛన్ వస్తుంది, భార్యకు రావడం లేదు. భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాథయ్యే పరిస్థితి వస్తుంది. భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆటోమేటిక్గా ఇస్తున్నాం. రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను, 7 గంటలకే పంపిస్తున్నాం. మళ్ళీ టెక్నాలజీలో అనుసంధానం చేస్తున్నాను. ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా, పక్కనిచ్చాడా, లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపించాడా, మొత్తం సమీక్ష చేస్తున్నా. మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా, పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా, మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా. అంటే ఉద్దేశం ఏంటి? పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు, ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం, ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. నేను ఒక మాటలో చెప్పాలంటే అందరినీ అభినందిస్తున్నా. తొలి రోజే 98% పింఛన్లు ఇచ్చేస్తున్నారు. మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు. ఇప్పుడు దానికి అందరినీ అభినందిస్తున్నా. శభాష్, మీరు పేదల సేవలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, దానికి మనస్ఫూర్తిగా అభినందనలు.